హాయ్ హలో వెల్కమ్ టు ఐరా మీడియా. నేను మీ రాధని. నేను చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. రీజన్ ఏంటి అంటే సమ్మర్ తర్వాత మనకి ఇవి మొక్కలు మళ్ళీ వేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది కదండి. దానివల్ల నేను ఇన్ని రోజులు కూడా వీడియో చేయలేకపోయాను. బట్ ఇప్పుడు మనకి మొక్కలు వచ్చేసాయి కాబట్టి దాంతోపాటు వర్షాకాలం సీజన్ కూడా వచ్చేసింది. మనకి ప్రజెంట్ వర్షాలు లాస్ట్ 1.5 మంత్ నుంచి కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి. మనం టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళకి చాలా వరకు కూడా ఈ వర్షం వల్ల కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి. ఆ సమస్యలు ఎలా నిరోధించాలి అన్న విషయం పైన నేను ఈ వీడియో చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసేవాళ్ళు ఈ వర్షాకాలం సీజన్లో కంపల్సరీగా మొక్కల్ని మాత్రం రోజుకి ఒక్కసారైనా మొక్కలు చూడాలండి. ఎందుకు అనంటే ఆ కంటైనర్లో వర్షాలు వచ్చాయని అనుకోండి, ఆ కంటైనర్ నిండిపోతే నీళ్ళు అనేవి ఉండి చెట్లు పాచిపోయి అవి చచ్చిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనకి ఆ కంటైనర్లో నీళ్ళు ఉన్నాయా లేవా, నీళ్ళు అనేది ఉంటే వాటిని మొత్తం కూడా రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఫస్ట్ మెయిన్ థింగ్. సెకండ్ థింగ్ ఇంకొకటి ఏంటి అని అంటే మనకి వర్షాకాలం సీజన్లో అంటే మనకి ఈ వర్షాలు ఎక్కువగా కురవటం వల్ల ఆకులు పండిపోవటం ఇంకొకటి ఏంటంటే కింద ఉన్న వేర్లతో సహా కుళ్ళిపోవటం లాంటివి జరుగుతాయి. అటువంటప్పుడు ఏంటి అని అంటే మనకి ఆకులు పండిపోయిన ఆకుల్ని అండ్ ఏదైతే కుళ్ళిపోయిన మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కంటైనర్ నుంచి మనం రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 థింగ్స్ మాత్రం మనము కంపల్సరీగా చేసుకోవాలండి వర్షాకాలంలో. ఇంకొకటి ఏంటి అని అంటే ఈసారి నేను నా గార్డెన్లో మీకు ఏమేమి మొక్కలు వేసానో చూపిస్తాను. తర్వాత ఇప్పుడు మనం వర్షాకాలంలో వచ్చే ఈ రోగాలు ఏవైతే ఉన్నాయో ఆ రోగాలు రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి. ఈసారి కూడా నేను మా గార్డెన్లో బెండ మొక్కలు పెంచాను. తర్వాత బెండ మొక్కలు, తర్వాత మనకి కీరదోస, తర్వాత బీర మొక్కలు, తర్వాత ఆనపకాయ, తర్వాత గోర్చిక్కుడు, తర్వాత ఆకుకూర మొక్కలు వచ్చేసరికల్లా మనకి పాలకూర, తర్వాత తోటకూర, గోంగూర కూడా వేశానండి. కాకపోతే ఇగోండి చూడండి, నేను లాస్ట్ టైం మీకు కంటైనర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే నేను క్లియర్గా చెప్పాను అనమాట. మనకి ఇటు సైడ్ వాటర్ మనకి వర్షం పడ్డా కానీ నీళ్ళు అనేది నిల్వ ఉండకుండా ఉండటం కోసం నేను కంటైనర్ రెడీ చేయించుకున్నాము అని చెప్పాను. అలాగే చూడండి మనకి లాస్ట్ 1 మంత్ నుంచి కూడా మాకు వర్షాలు పడుతూ ఉన్నాయి. బట్ కంటైనర్లో మాత్రం ఒక చుక్క కూడా నీళ్లు నిల్వ ఉండట్లేదు. రీజన్ ఏంటి అంటే మేము ఇటు సైడ్ ఎత్తుగా పెట్టుకొని అటు సైడ్ డౌన్గా పెట్టుకున్నాం. మళ్ళీ మేము మొక్కలు వేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మధ్యలో వరకు మాత్రము ఈ మట్టి ఈ సాయిల్ ఏదైతే ఉందో దీన్ని మొత్తం ఒక లెవెల్గా చేసి వాటర్ మనకి వర్షం పడ్డ నీళ్లు మొత్తము కూడా కిందికి జారిపోయి వెళ్ళిపోయేటట్టుగా మేము అటు సైడ్ డౌన్గా పెట్టుకున్నాం అనమాట. ఇది మనకి ఫస్ట్ మెయిన్ థింగ్ అనమాట. ఏంటి అని అంటే మనకి వర్షాకాలంలో వాటర్ అనేది మనకి కంటైనర్లో ఎక్కువసేపు నిలబడి ఉండకూడదు. ఇంకొకటి నేను చెప్పాను కదండి, ఇందాక మీకు నేను చెప్పాను కదా, వర్షాకాలంలో ఎక్కువగా ఆకులు పండిపోవటము, లేదు అంటే రసం పీల్చి పురుగు ఎక్కువగా రావటము, లేదు అని అంటే మనకి ఏరుకుళ్ళుడు అనేది ఎక్కువగా రావటం అనేది జరుగుతుంది. ఇప్పుడు నా గార్డెన్లో కూడా మీరు చూడండి, కింద చూడండి, వర్షం ఎక్కువగా రావటం వల్ల ఇగోండి ఆకులు అనేవి మొత్తము కూడా ఎండిపోయి ఎర్రగా పాలిపోయి ఇగోండి చూడండి ఎర్రగా పాలిపోయి ఎండిపోయినట్లుగా మనకి కనపడుతున్నాయి. దీనికి రీజన్ ఏంటి అని అంటే నీరు అనేది ఎక్కువ కావటం వలన ఇలా ఎండిపోవటము, ఇలా పాడవటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అటువంటప్పుడు ఏంటంటే ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మనం రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ మెయిన్ థింగ్ అనమాట. ఇలాగా మనకి చెట్టు చుట్టూ ఏవైతే ఆకులు ఇవన్నీ ఎర్రబడిపోయిన ఆకులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా రిమూవ్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటి అని అంటే మనం మొక్క వేసిన 30 డేస్ తర్వాత అంటే నియర్లీ 40 డేస్లో మనకి ఇవి పిందెలు రావటం అనేది స్టార్ట్ అవుతుంది. మనకి వర్షాకాలం వచ్చేసరికి ఈ పిందెలన్నీ వస్తాయి. కాకపోతే ఏంటంటే పాలినేషన్ జరగటం అనేది ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకు అని అంటే వర్షం ఎక్కువగా రావటం వల్ల మనకి ఇప్పుడు చూడండి మీకు నేను ఒకటి చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడే ఇది వచ్చింది. ఇది వర్షాలు అనేది కంటిన్యూస్గా పట్టడం వల్ల ఈ పువ్వు అనేది విచ్చుకోదు. పువ్వు విచ్చుకోకుండా పాలినేషన్ అనేది అవ్వడం చాలా కష్టం అవుతుంది అనమాట. చాలా వరకు కూడా మనకి ఇప్పుడు పిందెలు వస్తాయి కానీ ఇవి కాయలుగా మారటం మాత్రం చాలా కష్టం అవుతుంది రైనీ సీజన్లో. ఎందుకు అని అంటే ఇక్కడ కూడా చూడండి పువ్వు వచ్చింది కానీ అది ఎర్రబారిపోయి ఊరికినే రాలిపోయింది. ఇట్లాగా మనకి పువ్వులు వస్తుంటాయి కానీ అవి రాలిపోతూ ఉంటాయి. రీజన్ ఏంటి అని అంటే ఆ పువ్వులు అనేది విచ్చుకుపోకపోవటం. ఈ వర్షాకాలంలో చాలా వరకు ఈ పువ్వులు అనేవి విచ్చుకుపోకపోవడం వల్ల ఈ పడ్డ పిందెలు ఏవైతే ఉన్నాయో పిందెలు పడినట్టుగానే ఇలాగ ఇక్కడ చూడండి చాలా వరకు ఆకులు ఇవన్నీ పండిపోయినట్టుగా కనపడుతున్నాయి.
ఇలాగ పండిపోయినట్టుగా కనపడి మొత్తము కూడా మనకి రాలిపోవటం అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట. పడ్డ పిందట్టు పడ్డ కూడా మొత్తము రాలిపోతూ ఉంటుంది. చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వర్షం ఎక్కువ అవ్వటం వల్ల ఇక్కడ పిందెలు చూడండి పండిపోయాయి పూర్తిగా. ఇట్లా పూర్తిగా పిందెలు మనకి పడ్డట్టుగానే కనిపిస్తాయి కానీ ఇవి పూర్తిగా పండిపోతాయండి. అటువంటప్పుడు మనకి ఈ కంటైనర్లో ఏవేవైతే ఉన్నాయో ఆకులు ఇవన్నీ కూడా మనం పూర్తిగా రిమూవ్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ చెట్లకి ఎక్కువ గాలి, తీగజాతి మొక్కలకి ఎప్పుడైనా సరే ఎక్కువ గాలి వచ్చేటట్టుగా ఉండాలి. ఇదిగోండి చూడండి, ఈ మొక్క అనేది స్టార్ట్ అయింది. నాకు ఈ మొక్క అనేది స్టార్ట్ అయిపోయింది కానీ ఇక్కడ పడ్డ పిందెలు చూడండి చాలా వరకు రెడ్డిష్ షేడ్ వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్గా. రెడ్డిష్ షేడ్ రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఈ చూడండి ఈ ఆకులు ఇవన్నీ కూడా పండిపోయి పాడైపోయి ఉన్నాయి. ఈ ఆకులు వీటన్నిటిని కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటిని కూడా రిమూవ్ చేయాలండి. ఎందుకనంటే మనం ఇవన్నీ కూడా ఆర్గానిక్గా చేస్తున్నామే తప్పితే మనం ఏ ఫెర్టిలైజర్స్ ఏ కెమికల్స్ అనేది మనం వాడట్లేదు. కాబట్టి మనం వీటికి కరెక్ట్ టైంలో అంటే ఈ 60 డేస్ టైం వరకు మనం వీటిని కొంచెం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆ తర్వాత ఇవి ఆటోమేటిక్గా మనకి క్రాప్ అనేది వచ్చేస్తూ ఉంటుందండి. కాబట్టి మనం ఈ ఎక్సెస్ ఈ ఆకులు ఈ పండిపోయిన ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా రిమూవ్ చేసుకోవాలి. ఇవి మెయిన్గా మనం తీసేయాల్సింది ఎప్పుడు అని అంటే ఇట్లా కంటిన్యూస్గా వర్షం పడ్డప్పుడు. ఈ కంటిన్యూస్గా వర్షం పడి ఆకులు పండిపోతున్నాయి అని అనుకున్న టైంలో మనం కంపల్సరీగా ఇవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇందాక చూపించాను కదా అక్కడ మీకు అక్కడ సరిగా కనిపించట్లేదు, ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. చూడండి ఇక్కడ నేను మొత్తము కూడా వాటర్ అనేది పడ్డట్టుగా పోవటం కోసమని నేను మొక్కకి గ్యాప్ ఇచ్చుకున్నానండి. మనకి ఇవి ఎందుకు అని అంటే తీగజాతి మొక్కలు కాబట్టి పైన మనకి మొత్తం స్ప్రెడ్డింగ్ ఉంటుంది. స్ప్రెడ్డింగ్ ఉండాలి అంటే మళ్ళీ కింద కూడా మనకి కరెక్ట్గా వాటికి గాలి అవంతా కరెక్ట్గా రావాలి అని అంటే మొక్కకి తీగజాతి మొక్కలు కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి వేశాను. ఇక్కడ నేను ఆనపకాయ వేసానండి. ఎందుకు అని అంటే ఆనపకాయకి మళ్ళీ బీరకాయకి ఎందుకు గ్యాప్ ఇచ్చానంటే ఆనపకాయ ఆకులు అనేవి చాలా వెడల్పుగా ఉంటాయి. వాటికి ఎక్కువ స్పేస్ అనేది కావాలి. ఆనపకాయ రావాలి అని అంటే వాటికి ఎక్కువ స్పేస్ అనేది రావాలి. అందుకోసమే ఆనపకాయకి అండ్ బీరకాయకి చాలా దూరం అనేది మెయింటైన్ చేసాము. తర్వాత ఇదిగోండి గోరుచిక్కుడు కూడా వేశాను. గోరుచిక్కుడు ఇప్పుడే వస్తుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది గోరుచిక్కుడు కూడా. ఇదిగోండి మనకి పీచు పదార్థం ఎక్కువగా లభించే గోరుచిక్కుడు ఇదిగోండి ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇప్పుడే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత ఇదిగోండి చిన్న పిందెలు కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి వీటికి కూడా. కాకపోతే వీటిలో కూడా రోగం అనేది వచ్చింది, మీకు అందరికీ కనిపిస్తుందా క్లియర్గా చూడండి. ఇక్కడ కూడా రోగం అనేది వచ్చింది దీనికి కూడా. అటువంటప్పుడు వీటన్నిటిని కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. ఏంటంటే ఇందులో ఒక మొక్కకి వచ్చిందంటే మిగిలిన అన్ని మొక్కలకి ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటిది ఎప్పుడు కనిపిస్తే వాటిని అప్పుడు రిమూవ్ చేసేసేయండి కంపల్సరీగా. ఇదిగోండి ఇప్పుడే బీరకాయలు కూడా స్టార్ట్ అయ్యాయి. కాకపోతే నేను లాస్ట్ టైం పెట్టిన ఏదైతే సీడ్స్ ఉన్నాయో అవే సీడ్స్ పెట్టాను. బట్ ఈసారి ఎందుకో ఇవి ఈ రకంగా వచ్చాయి. మరి ఈ కాయలను ఏమంటారో, ఈ కాయలు ఎందుకో పొట్టిగాను గట్టిగా వచ్చాయి. మరి ఇవి కొత్త రకం అనుకుంటున్నాను నేను. లాస్ట్ టైం లాగా చాలా పొడవుగా వస్తాయని అనుకున్నాను, కానీ ఇవి ఎందుకో చాలా చిన్నగా వచ్చాయి. కాకపోతే ఇవి పిందెలు రావటం మాత్రం చాలా పొడవుగానే వస్తున్నాయి. బట్ బై ద ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేసరికల్లా ఇవి చాలా పొట్టిగా ఉన్నాయి. మరి ఎందుకు ఈ బీరకాయలు. ఇదిగోండి ఇవంతా ఫ్లవరింగ్ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది. బీరకాయలు కూడా అన్ని పిందెలు పడుతున్నాయి, ఇప్పుడే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. తర్వాత ఎప్పట్లాగనే నేను చిక్కుడుకాయ పెట్టాను, ఆ తర్వాత బెండకాయ కూడా పెట్టాను. బెండకాయని పెంచడం, బెండకాయని గోరుచిక్కుడుకాయని అండ్ మన కీరాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచడం వరకు మాత్రం చాలా ఈజీ అండి. అవి సీడ్స్ వేసిన తర్వాత మనకి వితిన్ వీక్ డేస్లో అవి గ్రో అప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏంటి అని అంటే వాటికి ఈ చిన్న ఇవేవైతే వస్తాయో వాటిని అన్ని రిమూవ్ చేసుకుంటూ వస్తే చాలు, అవి క్రాప్ అనేది ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. తర్వాత బెండకాయల్లో ఎక్కువగా రోగాలు అంటూ ఏమీ రావు, తక్కువగానే వస్తాయి రోగాలు అనేవి. మనకి ఈ తీగజాతి మొక్కల్లోనే ఈ వేరుకుళ్ళుడు అండ్ ఈ ఆకులు పండిపోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. వాటన్నింటినీ కాస్త మనం కంట్రోల్ చేస్తే చాలు, అవి క్రాప్ అనేది ఈజీగా వస్తుంది. కాకపోతే నేను లాస్ట్ ఇయర్ నుంచి ట్రై చేస్తున్నానండి. ఆ కాకరకాయ, బోడ కాకరకాయ, అదే అడవి జాతి కాకరకాయ అని ఈ 3 రకాల కాకరకాయలు, ఈ 3 పేర్లు ఉన్న కాకరకాయని పండించాలని నేను లాస్ట్ ఇయర్ నుంచి ట్రై చేస్తున్నాను. బట్ ఇప్పటి వరకు కూడా నా వల్ల అవ్వట్లేదు. కాకపోతే 2 మొక్కలు అయితే వచ్చాయి, వాటిని చూపిస్తానండి మీకు. ఇదిగోండి వేయటానికైతే వేశాను. ఆడది మొగది అన్ని 2 మొక్కలు ఉంటాయి. బట్
ఇది ఐ థింక్ ఇది మొగదనుకుంటున్నాను నేను. ఇంకొక మొక్క కూడా వచ్చింది. ఇది మరి ఇది ఆడదో మొగదో మనకి ఇంకా కొన్ని రోజులు అయితే కానీ కొన్ని రోజులు గడిస్తే కానీ మనకి తెలియదు పూర్తిగా. బట్ లాస్ట్ ఇయర్ కూడా వేసామండి. కాకపోతే ఒక మొక్క వచ్చింది, అది కూడా ఈ సైజు వరకే వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ అది చనిపోవడం అనేది జరిగింది. కాకపోతే ఈ మొక్కలు అనేది బ్రతకడం అనేది చాలా వరకు కష్టం అని అంటారు. తర్వాత ఇవి దొరకడం కూడా ఈ బోడకాకరకాయలు అనేవి బయట దొరకడం కూడా చాలా కాస్ట్లీగా దొరుకుతాయి. ఎందుకు అనంటే ఇవి షుగర్ పేషెంట్స్కి అండ్ గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవి పోషకాహార విలువలు ఎక్కువగా ఉన్న కాయలు అని అంటారు ఆ కాకరకాయలు. అదిగాక ఇవి ఏంటంటే కొండ జాతికి సంబంధించినవి కాబట్టి ఇవి ముళ్ళ చెట్లు ఏవైతే అంటే మన ముళ్ళ కొంపలు అంటాం చూసారా, ముళ్ళ కంపలకి వాటికి ఎక్కువగా బ్రతుకుతాయి. కానీ మన ఇంట్లో బతకడం చాలా కష్టం అని అంటారు. కాకపోతే నేను ట్రై చేశాను. ఈసారికైతే మరి ఇంతవరకు వచ్చింది, చూద్దాము మరి ఇది ఎప్పటి వరకు వస్తుందో అన్నది నాకు ఐడియా రావట్లేదు. ఇంకా చూడాలి ఇది ఎప్పటి వరకు కాస్తుంది అన్నది. కాకపోతే ఈసారి మాత్రం ఏమైనా కాయలు కాస్తే మాత్రం కంపల్సరీగా వీడియో చేస్తాను. ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికి ఇది చిన్న స్టేజ్లోనే ఉంది. చూడండి, నేను లాస్ట్ టైం మీకు నేను ఈ టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను, మనకి టెర్రస్ గార్డెన్ అనేది చాలా లో బడ్జెట్లో స్టార్ట్ చేసుకోవాలి కానీ హై బడ్జెట్ అనేది అనవసరము అని. నేను లాస్ట్ టైం చెప్పాను ఈ కంటైనర్ మనకి బయట దొరికే థర్మాకోల్ షీట్ అనేది ఇది యూజ్ అండ్ త్రో చాలా వరకు దీన్ని యూజ్ చేసి పడేస్తూ ఉంటారు. నేను ఈ కంటైనర్లో స్వీట్ పొటాటో వేసానండి. కాకపోతే బాగా వచ్చింది. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ వీటిని హార్వెస్టింగ్ చేద్దాము అని అనుకుంటున్నాను. లాస్ట్ టైం చూశాను, కాకపోతే చిన్న చిన్నగా ఉన్నాయి. ఈసారికి మరి అవి ఏవైనా పెద్దగా అయ్యాయో లేదో ఒక్కసారి చెక్ చేద్దాం. ఇవి దుంపలు కదండి, చాలా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే మాత్రం ఇవి కనపడతాయి. ఇవి చాలా లోపలికి ఉన్నట్టుగా ఉన్నాయండి. ఇదిగోండి స్వీట్ పొటాటో. ఇప్పుడే ఇవి కొంచెం పెద్దగా అవుతూ ఉన్నాయి. చాలా కష్టంగా ఉంది. ఇదిగోండి, ఇది కొంచెం తీయటం కష్టంగా ఉండి కొంచెం భూమిలోనే విరిగిపోయింది. ట్రై చేస్తున్నాను దాన్ని కూడా తీయటం కోసం. ఇంకా ఇరిగిపోయింది. ఇదిగోండి, ఇవి ఆ తర్వాత మనకి ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయో వీటిని కట్ చేసి మళ్ళీ మనం ఇందులో పాతుకున్నట్లయితే మళ్ళీ ఇంకొక కొత్తది అనేది జనరేట్ అవుతుంది. ఇది నిండా కూడా ప్రస్తుతానికైతే చాలా ఉన్నాయి. అవన్నీ తీయటం కొంచెం కష్టమైన పని. వీటిని మళ్ళీ ఇక్కడ వరకు కట్ చేసి ఇక్కడ పెట్టి మళ్ళీ ఇదే ప్లేస్లో సేమ్ ప్లేస్లో ఈ మొక్కను మళ్ళీ నాటుతున్నాను. మళ్ళీ ఒక వీక్ డేస్ తర్వాత మళ్ళీ ఇది మళ్ళీ ఫ్రెష్గా ఇది అవుతుంది. ఇంకా ఉన్నాయండి దుంపలు,
కాకపోతే అవి మొన్న లాస్ట్ టైం చూసినప్పటికీ అవి చాలా సన్నగా ఉన్నాయి. అవి రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది, అందుకోసం వాటిని ఇప్పుడు నేనేమి తుంపట్లేదు. ఇవి మాత్రం జనరేట్ అవ్వడానికి మనకి దుంపలుగా జనరేట్ అవ్వడానికి ఇంకొక 45 days వరకు టైం పడుతుంది. చూసారు కదండి ఈసారి మా గార్డెన్లో ఉన్నటువంటి మొక్కలు. తర్వాత ఈసారి వర్షాకాలంలో వచ్చేటటువంటి సమస్యలు మనం ఎలా అధిగమించాలో, వాటిని ఎలా మనకు వచ్చే చీడపీడల్ని ఎలా నివారించాలో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడే మనకి ఇవన్నీ కూడా పిందెలుగా ఉన్నాయి. తర్వాత మొత్తం అవన్నీ కాయలుగా అయిన తర్వాత మళ్ళీ నేను మీకు ఇంకొక వీడియో చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐరియా మీడియా.